అరుణ్ అయితే అమృతతో ఇలా అంటూ ఉంటాడు. అమృత ఇంక మొదలుపెట్టి ఆ విషయం ఏంటో శాంభవి గారికి చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అమృత అయితే సరేనండి నేను మొదలు పెడతాను. మీరు కూడా మధ్యలో యాడ్ అయ్యి మీరు కూడా నాతో సమంగా మాట్లాడండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి సరే అని చెప్పేసి అయితే అరుణ్ అంటూ ఉంటాడు. ఈలోగానే అక్కడ ఉన్న శాంభవి అయితే నేను మీ అందరికీ ఉగాది రోజున ఒక సర్ప్రైజ్ మాట చెప్తానన్నాను కదా! మీ అందరికీ ఆ విషయం ఏంటో ఇప్పుడు చెప్తాను వినండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏం విషయం చెప్తుందా ఏమా అని చెప్పేసి అయితే అందరూ చాలా టెన్షన్‌గా శాంభవిని అయితే చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శాంభవి అయితే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా అంజలి. ఈ అంజలిని నా ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న శాంభవి అయితే నాకు ఈ అంజలి అయితే చాలా నచ్చింది. నా కొడుకు సంజయ్ ఉన్నాడు కదా! వాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అంజలి, బంటి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శాంభవి వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న శాంభవి అయితే అవును అతి త్వరలోనే ఈ ఈ అంజలికి నా కొడుకు సంజయ్‌కి అయితే పెళ్లి చేస్తాను. మీరు అందరూ చాలా సంతోషం కదా! అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏం మాట్లాడాలో తెలియక అలా షాక్ అయిపోయి ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న శాంభవి మాత్రం చాలా సంతోషంగా ఇదిగో ఈ అమ్మాయే నా ఇంటికి కాబోయే చిన్న కోడలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అంజలి అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా నించొని అయితే